సామాజిక సేవ లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ విశాఖ జిల్లాలో అనేక ప్రాంతాల్లో గ్లోబల్ సర్వీస్ వీక్ పేరిట ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలు నాటడం, విద్యార్థులకు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం చేస్తోంది. తాజాగా గాజువాక శివారు కనతి జెడ్పీ హైస్కూల్లో క్లబ్ ప్రతినిధులు యుఎస్ఐ నుంచి ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. విద్యార్థులకు ప్రత్యేక స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. క్లబ్ జోన్ చైర్పర్సన్ మురళీధర్ రెడ్డి, కుర్మన్నపాలెం అధ్యక్షుడు లక్కరాజు సోంబాబు మాట్లాడుతూ ఈ నెల 21న ప్రారంభమైన ఈ కార్యక్రమం 28 వరకు కొనసాగుతుంది అని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు నున్నా శ్రీనివాసరావు, సుబ్బరాజు, హైస్కూల్ ఉపాధ్యాయులు, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే టెస్టులు ఉన్నాయో టెస్టులన్నీ కూడా చేయించడం జరుగుతుంది. అందులో భాగంగా లాస్ట్ మంత్ సుమారుగా 12 రోజులు సర్వీస్ వీక్ లో భాగంగా కోర్మన్పాలెం ప్రాంతంలో అన్ని ప్రాంత వాసులకు కూడా 200 నుంచి 300 మంది ఆహార పట్టాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి అదే విధంగా బ్లడ్ డొనేషన్స్ క్యాంపు ఈ కోర్మన్పాలెం లయన్స్ క్లబ్ నుండి కూడా మేము పెట్టడం జరిగింది. 500 యూనిట్ వరకు ఒకే రోజు కలెక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ యుఎస్ఏ నుంచి ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అదే విధంగా గాజువాక నుంచి కూడా మన నున్నా శ్రీనివాసరావు భాగంగా ప్రపంచం నలుమూల నుంచి దాదాపు 9 దేశాల నుంచి 49 మంది ఇంటర్నేషనల్ లీడర్స్ రావటం, అలాగే ఈ మల్టిపుల్ నుంచి కూడా ఒక 50 మంది లీడర్స్ కలిసి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ పొజిషన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు వాలంటీర్ గా పనిచేస్తూ ఈ గ్లోబల్ సర్వీస్ వీక్ లో పార్టిసిపేట్ చేయడం. దీనికి మరీ ముఖ్యంగా మన విశాఖపట్నం వాసులు విజయ్ కుమార్ రావు గారు, ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, వారి అతి త్వరలో మేము ఆశిస్తున్నాం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవుతారని చెప్పి. వారి నాయకత్వంలో మరి ఇంతమంది కలిసి మొదటి రోజు కంప్లీట్ బీచ్ అంతా క్లీన్ చేయటం, రెండో రోజు మరి డయాబెటీస్ అవేర్నెస్ క్యాంపులతో పాటు ఐ స్క్రీనింగ్ ప్రత్యేకించి పిల్లలకి 12,000 మంది పిల్లలకి స్క్రీనింగ్ చేయడానికి మేము ఉద్దేశంగా మొదలుపెట్టాం. ఇప్పుడు దాదాపు 6,000 మందికి స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఈ రోజు ఇంకా మాకు కౌంట్ రాలేదు. రేపు ఎల్లుండి కూడా సర్వీస్ యాక్టివిటీస్ ఉన్నాయి. మరి దీంట్లో మరి అలాగే మా సుబ్బరాజు గారు ఈ ప్రాంత వాసులు, వారు నెక్స్ట్ ఇయర్ కాబోయే గవర్నర్ ఈ జిల్లాకి, వారి నేతృత్వంలో మా నున్నా శ్రీనివాస్ గారు సెకండ్ వైస్ గవర్నర్ వారి నేతృత్వంలో, అట్లాగే సూర్యప్రకాష్ గారు ప్రస్తుత జిల్లా గవర్నర్ గారి నేతృత్వంలో ఈ యాక్టివిటీస్ అన్ని డిజైన్ చేయటం. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏ కంట్రీ నుంచి వచ్చినా కానీ వారి స్వంత ఖర్చులతో వచ్చి వారే ఇక్కడ స్టే చేసి ఈ సర్వీస్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తారు. మరి వారందరికి కూడా మీ ప్రెస్ ద్వారా నేను వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తాను. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా చేయాలని ఒక కోరికతో ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ మరి మా 316లో 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాల్లో కూడా ఈ రకం